ధరణి పోర్టల్లో ప్రొహిబిషన్ లిస్ట్ నుంచి భూమి తొలగింపుకు జాయింట్ కలెక్టర్ లంచం డిమాండ్ చేశాడు. డబ్బును సీనియర్ అసిస్టెంట్ ద్వారా జేసీ తీసుకున్నారు. ఏసీబీ అధికారులు దాడి చేసి జేసీ సీనియర్ అసిస్టెంట్ ని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అనంతరం విచారించి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు అధికారులు. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సీనియర్ అసిస్టెంట్లను లంచం డబ్బులు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జక్కిడి ముత్యం రెడ్డి అనే వ్యక్తి ధరణి వెబ్సైట్లో ప్రోబిటెడ్ లిస్ట్ నుంచి 14 గుంటల భూమిని తొలగించాలని సీనియర్ అసిస్టెంట్ను కోరాడు. ఈ పని చేసేందుకు 8 లక్షలు డిమాండ్ చేశాడు మధుమోహన్ రెడ్డి. దీంతో బాధితుడు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు. ప్లాన్ ప్రకారం 8 లక్షలు కారులో పెట్టగా ఆ డబ్బుల్ని మధుమోహన్ తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డిని విచారించగా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే ఆ డబ్బులు తీసుకున్నానని అధికారులకు చెప్పాడు. ఏసీబీ అధికారుల ముందే జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేసి సీనియర్ అసిస్టెంట్ మాట్లాడాడు. పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వద్దకు డబ్బులు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ ఫోన్లో చెప్పాడు. పెద్దంబర్పేట్ వద్ద జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వారి నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. భూపాల్ రెడ్డి ఇంట్లో 16 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. జాయింట్ కలెక్టర్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు. అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీస్కి తరలించారు. విచారణ అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. లంచం తీసుకునే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ నుంచి తప్పించుకోలేరని ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. జాయింట్ కలెక్టర్ సీనియర్ అసిస్టెంట్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటమే ఇందుకు నిదర్శనమన్నారు. వీరిని పట్టుకోవడానికి ఏసీబీ బృందం ఎంతో పని చేసిందన్నారు.